ఇది గురువేనా? ఇంకా డౌట్ ఉన్నవాళ్ళు, ఇంకా డౌట్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ 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 ఉంది కాబట్టి రైట్. ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఈ రెండు అక్షరాలు కలిపి, ఎందుకని పల్లక్షరం వచ్చినప్పుడు హల్లును కూడా కలుపుకోవాలి కాబట్టి రెండు కలిపి ఇది ఇది లఘు. లఘు అన్నారు. యాక్చువల్గా వాళ్ళు అన్నది రైటే, దే అనేది లఘువే కదా విడిగా అయితే, కానీ ఇక్కడ వస్తున్న అక్షరం వచ్చింది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? అందుకైంది గురువు. ఈ కారణం తెలిస్తే చాలు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు కాంపోజిట్ తెలుగు వాళ్ళకేమో పద్యపాదం ఇవ్వడమా, పదాలు ఇస్తారు. పదాలు ఇచ్చి గురులగులు గుర్తించి ఇది ఏ గణమో ఏంటి అని అంటాడు. ఆప్షన్స్ కూడా ఇస్తారు, మీకు ఆప్షన్స్ కూడా ఇస్తారు. ఓకేనా? ఎలా చెప్తాను చూడండి. సపోజ్ ఇక్కడ సాన్నిధ్యం అని రాశాను. నేను రాశాను గురులగులు గుర్తించమన్నాడు. నేను చెప్పండి మళ్ళీ మళ్ళీ గురువే, ఎందుకంటే వస్తుంది పక్కన ఉన్న అక్షరాలు మూడు గురువులే. ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తాడు కింద. ఏ భగనం, ఏ భగనం, సి బి మగనం, మగనం, సి రగనం అని ఇచ్చాడు ఆప్షన్స్. ఏం పెడతారు? బి. ఎందుకని? ఉన్నాయి. ఇది ఒక బిట్ తప్పనిసరిగా క్వశ్చన్ పేపర్ లో ఇది ఉంటుంది. కాంపోజిట్ తెలుగు వాళ్ళకి, నారాయణ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటున్నారు. ఓకేనా? అంటే ఎలా ఇస్తాడు? పదం ఇచ్చి ఏ గణము గుర్తించండి అని. గుర్తించగలమా లేదా నాకు అది తెలియాలి. త్రిమాత్రా గణాలు వస్తే చాలు. త్రిమాత్రా గణాలు వస్తే పదాన్ని గుర్తించేస్తాం. ఓకేనా? ఇంకో పదం రాద్దాం. దోసిల్లన్ గుర్తించండి. గురువు గురువు కూడా గురువులే. ఏమొస్తుంది? మగనం. ఇది మగనం వస్తుంది. ఓకేనా? రైట్. అయితే ఇది ఏమో మీకు ఇస్తాడు కాంపోజిట్ తెలుగు వాళ్ళకి. జనరల్ తెలుగు వాళ్ళకి ఏమి ఇస్తాడు? ఇదిగో ఇలా పాదం ఇచ్చేసి ఏం చేయమంటాడు? గురులగులు గుర్తించి గణ విభజన చేసి ఇదే పద్యపాదమో గుర్తించండి అంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు చెప్పండి. త్రిమాత్రా గణాలుగా గుర్తించాలి. ఎలా గుర్తించాలి? త్రిమాత్రా గణాలుగా గుర్తించాలి. అంటే మనం ఏం చేయాలి? మూడు మూడుగా డివైడ్ చేసుకోవాలి. మూడు మూడు అంటే పైన గురులగుని చూడాలా, అక్షరాలు చూడాలా? గురులగులే చూడాలి. అంటే నేను పైన లెక్క పెడతాను 1 2 3 కదా. త్రిమాత్రా గణాలుగానే ఎందుకు చేయాలి సార్? ఏ రెండు రెండు డివైడ్ చేయొచ్చుగా, లేకపోతే 4 4 చేయొచ్చుగా. ఎందుకంటే ఇది వృత్త పద్యాలకు సంబంధించిన పాదము. మనం నేను చెప్పుకున్నాం పద్యాలు ఎన్ని రకాలని. మొదటిది ఏంటి? మళ్ళీ ఇక్కడ ఆగాను నేను. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాను, వెనక్కి వెళ్తున్నాను. వృత్త పద్యాలు. వృత్త పద్యాల్లో 4 ఉన్నాయి మన టెక్స్ట్ బుక్ లో. మీ టెక్స్ట్ బుక్ లో ఒకటి ఉత్పలమాల, 2 చంపకమాల. 9th క్లాస్ లో కూడా వచ్చింది మీకు ఇది. చంపకమాల, 3 శార్దూలం, 4 మత్తేయం. ఎన్ని పద్యాలు ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనం మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న మాత్రం ఈ 4 ఉన్నాయి.
ఈ టెక్స్ట్ బుక్ లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉత్పలమాల, చందనమాల, శార్దూలం, ప్రత్యేకం. ఇప్పుడు ఇవి ఎందుకు రాసామంటే ఇగో ఈ పాదం ఈ లైను ఈ నాలుగిట్లో ఒకటి అవుతుందని చెప్పడానికి రాశాను నేను. ఎలా అవుతుంది సార్ అంటే ఇప్పుడు దీనికి అక్షరాల సంఖ్య పెడదాం. ఇదేమో 20 అక్షరాలు ఉంటాయి ప్రతి లైన్కి, ప్రతి పాదానికి ఎన్ని ఉంటాయి 20 అక్షరాలు. ఇదేమో 21 అక్షరాలు ఉంటాయి, ఇదేమో 19 అక్షరాలు ఉంటాయి, ఇదేమో 20 అక్షరాలు ఉంటాయి. దీనికి కూడా నియమం అన్నమాట, సంఖ్యా నియమం ఉంటుంది వృత్త పద్యాలు. ఓకేనమ్మా? ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? పద్యాల రకాలు చెప్పాను, అందులో వృత్త పద్యాలు ఎన్ని రకాలు కూడా చెప్పాను. ఎన్ని రకాలు? ఇప్పుడు ఇది వృత్త పద్యాలకు చెందిందే కాబట్టి 3 డివైడ్ చేయాలని నేను అన్నాను. ఎందుకన్నానంటే 19 నుండి 21 అక్షరాల మధ్య ఉంటే గనక అది ఏ పద్యం అవుతుంది? వృత్త పద్యం అవుతుంది. ఇప్పుడు ఈ అక్షరాలు లెక్క పెడితే ఎన్ని వస్తాయి చెప్పండి? ఎన్ని వస్తాయి? 20 వస్తాయా? వస్తాయా? 19 వస్తాయి, 19 అక్షరాలు వస్తాయి. ఎన్ని అక్షరాలు వస్తాయి? 19 అక్షరాలు వస్తాయి. కాబట్టి నేనేమన్నాను ఇక్కడ చెప్పండి? 19 నుంచి 21 అక్షరాల మధ్యలో ఉంటే అంటే 19 ఉన్నా 20 ఉన్నా 21 ఉన్నా అది ఏ పద్యపాదం అవుతుంది? వృత్త పద్యానికి సంబంధించింది. అందుకని దాన్ని ఏం చేయొచ్చు అంటే త్రిమాత్రా గణాలుగా విభజించాలి. ఎలా విభజించాలి? విభజించాలి. అందుకని వెనక్కి వెళ్ళాము మళ్ళీ మనం. ఇప్పుడు నేను ఎందుకని ఇప్పుడు ఎలా డివైడ్ చేస్తున్నాను? 3గా డివైడ్ చేస్తాను. కాబట్టి వృత్త పద్యాలు అలాగే చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ 1 2 3 ఇక్కడ మళ్ళీ గీత గీస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చివరిలో వాడు మిగిలిపోయింది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం పేర్లు పెడదాం. 3 గురువులు ఉంటే మగణం. సరే వీటికి గణాలు కూడా కదా. ఉత్పలమాలకు ఏముంటాయి చెప్పండి? భారణ, సమరవ. భారణ, సమరవ. చంపకమాల ఈ మధ్య ఏదో పాట వస్తుంది, నజ బజ జజర అంటుంది కదా. నజ బజ జజర ఇదే పద్యానికి, చంపకమాల పద్యానికి కదా. నెక్స్ట్ శార్దూలానికి మస మస జస మత్తేవానికి ఏమో సభరణ మయవ. సభరణ. ఓకేనమ్మా? ఇవి పద్య గణాలు, పద్యాలకు ఉన్నటువంటి ఈ గణాల ప్రకారమే పద్యాలు రాస్తారు. ఓకేనా? ఇప్పుడు మనకి వృత్తం అంటే ఏంటంటే అర్థం ఆవృతం అవడం, మళ్ళీ అవే వస్తాయన్నమాట. ఒక పాదానికి కనుక ఏ గణాలు వస్తాయో రెండో పాదానికి కూడా అవే వస్తాయి, మళ్ళీ మూడో పాదానికి కూడా అవే వస్తాయి. గణ నియమం అనేది ఉంటుంది అన్నమాట ఈ పద్యానికి. ఏముంటుందమ్మా? గణ నియమం. ఏ గణాలు ఇప్పుడు చూద్దాం, దీనికి ఏ గణాలు వచ్చేది చూద్దాం. 3 గురువులు ఉంటే ఏం చెప్తాము? మగణం. చివరి గురువు ఉంటే మధ్య గురువు ఉంటే చివరి గురువు ఉంటే చివరి లఘు ఉంటే ఇది కూడా చివరి లఘు వచ్చింది కదా గణం. అలాగే ఇది ఒక్కటే మిగిలిపోయింది. దానికి నేను నిన్న ఒక 2 చెప్పాను. ఒకటి వగణం, దానేమో గురువు అని అంటామని పిలుస్తామని చెప్పాను. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఇప్పుడు చెప్పండి గణాలు. మస దశ తత్తగానే గణాలు. అప్పుడు మనం ఏం చేస్తాం? కింద రాస్తాం. ఇది శార్దూలం అనే వృత్త పద్యానికి చెందినది. పద్యానికి చెందినది. ఈ పాదం మనకు తెలిసింది ఏ పద్యానికి సంబంధించింది అర్థమైంది కదా. లేదంటే ఇదంతా రాయకుండా ఇది శార్దూల ప్రతిపాదము అని రాసేయచ్చు. ఇది శార్దూల ప్రతిపాదము అన్నారు. ఓకేనా? ఇలా చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. జరకు 2 మార్క్స్ ఇచ్చేవారు జనరల్ తెలియవారు. కాబట్టి ఛందస్సు వరకు ఇంతవరకు చూసుకొని చాలు.
పద్య లక్షణాలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకున్నా మీకు యాక్చువల్గా అయితే మీ స్కూల్స్లో చెప్తున్నారు లేదు నాకైతే తెలియదమ్మా, కానీ చెప్పాలి, అన్నీ చెప్పాలి. ప్రతి పద్యానికి లక్షణాలు వివరించాలి, ఓకేనా? ప్రతి పద్యానికి లక్షణాలు అక్కడ ఉన్నాయి, ఇస్తున్నారు. ఫస్ట్ లెసన్ చూడండి, శీర్ష పద్య లక్షణాలు ఇచ్చారు, 2 పాదాలు ఇచ్చారు, గణ విభజన చేశారు, దానికి సంబంధించిన లక్షణాలన్నీ ఇచ్చారు కదా, ఓకేనా? రైట్. ఇప్పుడు నేను బ్రీఫ్గా మాత్రం మీకు చెప్పేస్తానమ్మా పద్య లక్షణాలు. ఈ 4 పద్యాలకు సంబంధించిన లక్షణాలు చెప్తాను, ఓకేనా? వినండి చాలు, అవి మీకు ఎగ్జామ్కి ఏమీ రావు, ఓకేనా? కాకపోతే మీరు ఎగ్జామ్కి వచ్చేది ఇలా ఇస్తారు. ఎలా ఇస్తాడు? ఒక లైన్ ఇచ్చేసేసి ఒక పాదం గుడ్లగులు గుర్తించి గణ విభజించి ఏ పద్య పాదమో గుర్తించండి అని. ఇప్పుడు చేయగలమా లేదా? చేయగలమా లేదా? అది చేయాలంటే మనకి ఇది ఉండాలి. ఇది ఉంటే మన దగ్గర పేర్లు ఉంటే మనం ఈజీగా మనం చేసేయాలి, ఇంకేం అవసరం రైట్. రైట్. ఇప్పుడు నేను ఉత్పలమాల పద్యం ఎలా ఉంటుందో చెప్తాను, లక్షణాలు చెప్తాను, మీరు నోట్ చేసుకోవాల్సిన వినండి చాలు. ఉత్పలమాల అనేది దేనికి సంబంధించిన పద్యం? వృత్త పద్యానికి చెందింది. దేనికి సంబంధించింది? ఇందులో ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు. పాదం అంటే తెలుసా? ఒక లైన్ ఏమంటాం? పద్య పాదము. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదానికి ఎన్ని ఉంటాయమ్మా? 20 అక్షరాలు ఉంటాయి, ఓకేనా? ప్రతి పాదానికి భరణ భవరవ అనే గణాలు వరుసగా వస్తాయి. వస్తాయమ్మా? భరణ భవరవ అనే గణాలు వరుసగా వస్తాయి, ఓకేనా? అలాగే ప్రాస నియమం ఉంటుంది. ఏ నియమం ఉంటుంది? ప్రాస నియమం అంటే ఇప్పుడు మనం ఆ ఏమి అని రాసాను చూస్తారా? ప్రాసాక్షరం అంటే ప్రతి పాదంలోనూ 2వ అక్షరాన్ని ప్రాసాక్షరం అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఎన్నో అక్షరం ఇది? లైన్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఎన్నో అక్షరం ఇది? మళ్ళీ నెక్స్ట్ సెకండ్ లైన్ లో చూడండి, అక్కడ చూడండి మనం ఏమో తెచ్చినామా అని అంటాం ఇక్కడ కదా. మళ్ళీ ఏ హైందవుడైనా అని వస్తుంది, మళ్ళీ ఇదే అక్షరం వస్తుంది. అక్కడ యాకి సంబంధించిన అక్షరమే వస్తుంది. అది ఏ అవ్వచ్చు, యా అవ్వచ్చు, యా కుమిస్తే యు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఏ అక్షరం వస్తుంది? యానే వస్తుంది. ఎన్ని పాదాలు ఉంటాయి పద్యానికి? 4 పాదాలు. 4 పాదాల్లో కూడా 2వ అక్షరం ఒకే అక్షరం వస్తే దాన్ని ఏమంటామంటే ప్రాస నియమం ఉంది అని చెప్తాం. ఏమంటామమ్మా? ఒక్కొక్కసారి మీకు అపరిచిత పద్యం కూడా ఇచ్చి దాంట్లో క్వశ్చన్ అడుగుతారు. అపరిచిత పద్యం అని తెలుసు కదా, వేమన శతకం నుంచో సుమతి శతకం నుంచో ఏదో ఒక పద్యం ఇచ్చేస్తాడు. అక్కడ ఇచ్చేసి పై పద్యంలో ప్రాసాక్షరం ఏది అని అడుగుతాడు. ఇందులో ప్రాసాక్షరం ఏది? ఏ అంటే యా అని రాస్తాం. అర్థమైందమ్మా? అది ప్రాస నియమం అంటే అర్థమైనప్పుడు 4 పాదాలలో కూడా 2వ అక్షరం ఒకే అక్షరం కనుక ఉంటే దాన్ని ఏమంటాం? ప్రాస నియమం. కాబట్టి వృత్త పద్యాలు 4కి ఇది కామన్ పాయింట్. ఉత్పలమాలైనా, చంపకమాలైనా, శాఖలైనా, అత్యయమైన ఏ నియమం ఉంటుంది? ప్రాస నియమం ఉంటుంది. అర్థం కాలేదు అన్నమాట చేతులు. ఇది అర్థమైందిగా ఈ పాయింట్? అర్థం కాదా? రైట్, మళ్ళీ వినమ్మా. ఒక పాదానికి అంటే ఒక పద్యంలో 4 పాదాలు ఉంటే, 4 పాదాలు అంటే 4 లైన్లు ఉంటాయి. 4 లైన్లు ఉంటే ప్రతి పాదంలోనూ 2వ అక్షరం ఒకే అక్షరం కనుక ఉంటే, ఇక్కడ వరకు అర్థమైందా? ప్రతి పాదంలోనూ 2వ అక్షరం ఒకే అక్షరం కనుక ఉంటే దాన్ని ఏమంటామంటే ఆ నియమాన్ని ప్రాస నియమం అని అంటాం. అదే ఒకసారి మీరు మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ లో పద్యాలు చూడండి, వృత్త పద్యాలు. ఇక ఊ అని ఉంటుంది పద్యం ముందు. ఊ అని ఉంటే ఉత్పలమాల, చాన్ ఉంటే శాన్ ఉందనుకోండి, మా ఉంటే. ఈ 4 పద్యాలకు మాత్రం తప్పనిసరిగా ప్రాస నియమం. ప్రాస నియమం అంటే మళ్ళీ ఏం చెప్పుకున్నప్పుడు మనం ప్రతి భాగంలోనూ 2వ అక్షరం ఒకే అక్షరం కనుక్కుంటే దాన్ని ఏమంటాం? ఓకేనా? అలాగే ఈ పద్యంలో మొదటి అక్షరాన్ని యతి అని పిలుస్తాం. ఏమంటాం? యతి అంటే అర్థం ఏంటంటే విరామము లేక విశ్రాంతి అని అంటాం. విరామము లేక యతి మైత్రి అంటాం. మైత్రి అంటే కవి ఈ లైన్ రాసేటప్పుడు ఇంకొక చోట దీనికి రిలేటెడ్, దీనికి సంబంధించిన ఒక శబ్దాన్ని మళ్ళీ అక్కడ వాడుకుంటాడు. దాని మైత్రి అంటే స్నేహం అంటాం కదా. అంటే ఈ అక్షరానికి ఇంకొక నియమం పెట్టుకుంటాడు. సపోజ్ ఉత్పలమాల ఉందనుకోండి,
అది యతి స్థానం 10వ అక్షరం అన్నమాట. ఎన్నో అక్షరం? మళ్ళీ చెప్తున్నాను. మొదటి అక్షరాన్ని ఏమని పిలుస్తాం మనం? యతి అని. రెండో అక్షరాన్ని ఏమంటాం? ప్రాస అక్షరం. అలాగే ఈ యతి స్థానాన్ని ఒక చోట నిర్ణయం తీసుకుంటాడు. శార్దూలం కదమ్మా ఇది పద్యం శార్దూలం కదా. నేను ఒకసారి చెప్తాను. ఎన్నో అక్షరం అంటే ఇది 13వ అక్షరం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇక్కడ వస్తుంది యతి స్థానం. ఎన్నో అక్షరం అది? అది ఉత్పల మాలకైతే 10వ అక్షరం. ఎన్నో అక్షరం? అదే చంపకమాల అయితే 11వ అక్షరం వస్తుంది. అది మత్తేమం అయితే 14వ అక్షరం. ఇది యతి స్థానం. ఓకేనమ్మా? యతి స్థానం అనేది మీరు ఊరికే వినండి చాలు. దీని మీద బిట్స్ ఏమి ఇవ్వడు. ఓకేనా? అర్థం కావడానికి చెప్తున్నాను. రైట్. ఇప్పుడు ఏ పద్యం అని చెప్పుకున్నాం? శార్దూలం. నేను దీని లక్షణాలు చెప్పాను కదా. ఏమని చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను. వృత్త పద్యానికి సంబంధించిన మొదటి పాయింట్ ఏంటి? ఉత్పలమాలకు సంబంధించింది. ఇది వృత్త పద్యానికి చెందినది. ఇందులో ఎన్ని పాదాలు ఉంటాయి? 4. ప్రతిపాదానికి వర్ణభవనం అనే గణాలు వస్తాయి. ప్రతిపాదానికి ఎన్ని అక్షరాలు వస్తాయి? యతి స్థానం 10వ అక్షరం. ప్రాసనేమో అది ఆ పద్యానికి లక్షణాలు. నెక్స్ట్ చంపకమాల తీసుకుందాం. చంపకమాలలో కూడా కామన్ పాయింట్ ఒకటి చెప్పండి. ప్రాసనేమో ఉంటుంది. శార్దూలానికి మధ్యభానికి రైట్. ఇది కూడా ఎలా చెప్తాం? ఇది వృత్త పద్యానికి చెందినది. దీనికి ఎన్ని అక్షరాలు వస్తాయి? ప్రతిపాదానికి 21 అక్షరాలు వస్తాయి. ప్రతిపాదన ఏ గణాలు ఉంటాయి? గణాలు వస్తాయి. ఓకేనా? అలాగే యతి స్థానం 11వ అక్షరం. ప్రాసనేమో రైట్. నెక్స్ట్ శార్దూలం ఎన్ని అక్షరాలు? 19 అక్షరాలు. గణాలు అలా యతి స్థానం ప్రాసనేమో ఉంటుందా ఉండదా? నెక్స్ట్ మత్తేమో ఇది సేమే కదా, కానీ గణాలు మారుతాయి. అదే బరభవనం ఇదేమో ఓకేనా? యతి స్థానం మారుతుంది. అది 10వ అక్షరం. ఇదేమో ప్రాసనేమో ఉంటుందా ఉండదా? ఈ 4 పద్యాలకు ప్రాసనేమో అంతే అమ్మా. వృత్త పద్యాల లక్షణాలు అయిపోయింది. ఇంకా పద్య లక్షణాల్లో ఉపజాతి పద్యాలు, జాతి పద్యాలు ఉన్నాయి. ఉపజాతి పద్యాలు అవి ఒకసారి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఉపజాతి పద్యాలు అంటే ఒకటి సీస పద్యం. ఇవి మీరు నోట్ చేసుకో అవసరం లేదమ్మా, వినండి చాలు. ఆటవెరది, ఎన్ని ఉన్నాయి? 3. ఏ పద్యాలు ఇవి? ఉపజాతి. ఇందాక ఏం చెప్పుకున్నాం? వృత్త పద్యాలు. వెరీ గుడ్. ఏ పద్యాలు? అవన్నీ 4. ఇవి 3 ఉపజాతి పద్యాలు. శేష పద్యం, ఆటవెరది, తేటగీతి. ఓకేనా? శేష పద్యానికి గణాలు 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటే దాన్ని ఏమంటాం? శేష పద్యం. ఆటవెరదేమో 1 3 పాదాలలో 3 సూర్యగణాలు. సూర్యానికి సరిపోతుందిగా, తెలుస్తుందా? రైట్. 2 ఇంద్రగణాలు. 3 సూర్య, 2 ఇంద్ర అని రాశారు. అలాగే ఇంకో ఎన్ని పాదాలు వదిలేసాం? 2 పాదాలు వదిలేసాం. 1 3 పాదాలు అన్నాడు. 2 4 పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయి. ఇంద్రగణాలు 6 ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా? నల, నగ, సల, భరత. ఈ 6 గణాలు ఉంటాయి. వాటిని ఏమంటామంటే ఇంద్రగణాలు. నల అంటే
నగరం అంటే ఎన్ని లఘువులు ఉంటాయి చెప్పండి? 3 లఘువులు ఉంటాయి. లా అంటే ఇంకో లఘువు యాడ్ చేసుకోవడం అన్నమాట. చతుర్మాత్ర గణాలు. చతుర్ అంటే 4. మాత్ర అని తెలుసు కదా? మాత్ర అంటే తెలుసు కదా? రైట్. చిటి కాలంలో కలిపి అక్షరాన్ని ఏమంటాం? మాత్ర. చతుర్మాత్ర గణాలు. ఇప్పుడు నగ ఉంది. నా అంటే ఏం చెప్పాం మనం? 3 లఘువులు. గా అంటే నగ. అలాగే సగనం ఎలా ఉంటుంది చెప్పండి? చివరి గురువుని ఏమంటాం? సగనం అంటాం. ఇంకో లా అంటే లఘువు యాడ్ చేస్తాం. నెక్స్ట్ భగనం ఎలా ఉంటుంది చెప్పండి? ఆది గురువు భగనం, మధ్య లఘువు రగణం, చివరి లఘువు ఇవమ్మా. అవి 6 ఏమో ఇంద్రగణాలు, ఇవి 2 ఏమో సూర్యగణాలు. అర్థమైంది కదా? కాబట్టి ఏదైనా పద్యపాదంలో ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తే కనుక అది ఓకేనా? అక్కడ వరకు తెలుసుకోండి చాలు. నెక్స్ట్ ఆటవేళ ఎలా ఉంటుందంట? అవి 4 పాదాలు ఉంటాయి, కానీ 1, 3 పాదాలు ఒక రకంగా ఉంటాయి, 2, 4 పాదాలు ఒక రకంగా ఉంటాయి. మీరు టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు, అన్ని లక్షణాలన్నీ ఇచ్చారు, అందుకని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు ఉంటాయంట, 2 ఇంద్రగణాలు ఉంటాయంట. అలాగే 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయి. అలా ఉంటే ఆ పద్యాన్ని ఏమంటాం? శేష పద్యం ఎలా ఉంటుంది? 6 ఇంద్రగణాలు ఉంటాయంట, 2 సూర్యగణాలు. అలా ఉంటే దాన్ని శేష పద్యాలు. ఓకేనా? ఇక జాతి పద్యం ఇంకోటి మీ టెక్స్ట్ ఏంటమ్మా? జాతి ఒకటే ఉంది, ఆ ఒకటే చెప్పుకుందాం. ఏంటది? కందం. కంద పద్యం. ఉపజాతి పద్యాలు అయితే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. జాతి పద్యం ఎన్ని ఉన్నాయి? 1. దీనికి గణాలు బాజస, నాల, గగ. ఆ గణాలు వస్తాయి. ఏమి వస్తాయి? బాజస, నాల, గగ. బాజస అంటే బాగుంటే బగడం. ఆది గురువుని ఏమంటాం? బగడం. ఇది అక్కడ రాశాను చూడండి. జా అంటే ఎలా ఉంటుంది? మధ్య గురువు ఉంటుంది, దాన్ని జగనం అంటాం. చివరి గురువు ఉంటే సగనం. నల అంటే అది అక్కడ రాశాను పైన 4. గగ అంటే 2 గురువులు ఉంటే దాన్ని గగ అని పిలుస్తాం. ఓకేనా? ఈ బజెస, నల, గగ అనేవి స్పెషల్ అన్నమాట. ఈ పద్యం స్పెషల్ గా ఉంటాయి దీనికి గణాలు. బజెస, నల, గగ అనే గణాలు వస్తే కనుక దాన్ని కంద పద్యం అని అంటాం. ఇది లాస్ట్ లెసన్ లో ఇచ్చారు. లాస్ట్ లెసన్ లో భిక్షాలు ఇచ్చారు. కంద పద్యానికి లక్షణాలు ఇచ్చారు. మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, చాలా ఉన్నాయి లక్షణాలు. అవన్నీ ఇప్పుడు మీకు ప్రస్తుతం అవసరం లేకున్నా వాటి నుంచి మీకు ఏమీ రాదు. కాబట్టి గణాలు తెలుసుకుని చాలు. ఏం తెలియాలి చెప్పండి? ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటే ఏ పద్యం? తేటగీతి. 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2, 4 పాదాలు 5 సూర్యగణాలు ఉంటే ఆటగణము. 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటే పద్యం. లేదు బజెస్ అని అలాగానే గణాలు ఏ పద్యానికి సంబంధించి? ఓకేనా? అదేమ్మా, అది తెలుసుకుని చాలు. మొత్తం మీకు పద్య లక్షణాలన్నీ బ్రీఫ్గా చేశారు. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్, ఎగ్జామ్కి మాత్రం ఏమి ఇస్తాడు, ఏమి రాయాలి మనకి, అది మాత్రం ముందే చెప్పేసుకున్నాం. ఎలా చెప్పాను చెప్పండి? ఎగ్జామ్కి ఎలా ఇస్తాడు చెప్పారు? కాంపోజిట్ తెలుగు వాళ్ళకైతే ఒక పదం ఇచ్చేసి దాని గురువులకు గుర్తించి ఏ గణమో గుర్తించని ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్ ఉంటుంది దానికి. నారాయణ వాడు ఆప్షన్ ఉంటుందమ్మా. ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు. చక్కగా మనం ఆ టేబుల్ నేర్చుకుని రాస్తానే నైరత బాబు చేస్తారు. ఆ టేబుల్ వచ్చి పెట్టేస్తారు ఈజీగా. జనరల్ తెలుగు వాళ్ళకి అయితే ఎలా ఇస్తారు? పద్యపాదం ఇచ్చేసి గురువులకు గుర్తించి గణ విభజన చేసి ఇదే పద్యపాదమో గుర్తించండి, అది చేయాలి. ఓకేనమ్మా? కంద పద్యం అంటే చాలా ఎక్కువ పెద్ద పద్యం అండి. ఓకే, కంద పద్యం దేనికి సంబంధించింది? జాతికి చెందిన పద్యం. ఉత్పలమాలలాగే మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జాతికి చెందిన పద్యం. దీనిలో 4 పాదాలు ఉంటాయి. ఓకేనా?
1, 2 పాదాలు ఒక భాగంగాను, భాగం అంటే పార్ట్, 2, 4 పాదాలు ఒక భాగంగాను ఉంటాయి. ఓకేనా? అలాగే మొదటి పాదంలో అంటే మొదటి లైన్లో 3 గణాలు, రెండో పాదంలో 5 గణాలు, మొత్తం 8 గణాలు ఉంటాయి. ఎన్ని గణాలమ్మా? 8 గణాలు ఉంటాయి. అంటే పై 2 పాదాలు ఒక పార్ట్ అన్నాను. ఎన్ని గణాలు వస్తాయి మొత్తం టోటల్గా? 8 గణాలు వస్తాయి. కింద 2 లైన్లు కూడా ఎన్ని గణాలు వస్తాయి? 8 గణాలే వస్తాయి. అలాగే ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ మీకు తెలుసు కదా, తెలుసా? ఏమేమి చెప్పండి? 1, 3, 5, 7 అక్కడ వరకు చెప్పుకుందాం. 8 గణాలే అక్కడ ఉండేది. ఆడ్ నెంబర్స్ ఏమొచ్చాయి? 1 వచ్చింది, 3 వచ్చింది, 5 వచ్చింది, 7. ఈ వీటిని ఏమంటాం తెలుగులో? బేసి సంఖ్యలు అంటాం కదా. ఇక్కడ ఏమంటాం అంటే బేసి గణాల్లో జగనం ఉండకూడదు. అది నియమం. జగనం ఉందా లేదా? లక్షణాల్లో గణాల్లో ఉందా? అక్కడ రాకూడదంట. ఏ గణాల్లో? బేసి గణాల్లో జగనం ఉండరాదు. 6వ గణంలో జగనం గాని నల గాని రావాలి, తప్పకుండా రావాలి. 2వ పాదం చివర, 4వ పాదం చివర గురువుతో అంతం అవ్వాలి. రాసనేమో ఉంటుంది. ఇది పద్యానికి సంబంధించిన లక్షణం. ఓకేనమ్మా? అది మీకు కంప్లీట్గా ఏం అవసరం లేదు, తెలుసుకోవడానికి మాత్రం నేను చెప్పాను. రైట్? ఓకేనమ్మా? ఇది కంద పద్యాలకు సంబంధించింది. ఇక ఇవన్నీ కూడా మీకు ఉపజాతి పద్యాలు, వీటి నుంచి మీకు అడగకపోవచ్చు. ఇదివరకైతే అడిగేవాడు, వీటి నుంచి కూడా ఏదైనా ఒక పాయింట్ ఇచ్చి దాని నుంచి అడిగేవాడు. ఇప్పుడు గణాలు కూడా అడగట్లేదు, సింపుల్గా తేల్చేస్తాడు మీకు ఛందస్సు కదా. ఆపోజిట్ తెలుగు వాళ్ళకి ఏం ఇచ్చాడు? అంత మనం పద్య లక్షణాలు అన్ని చదివితే 1 మార్క్ ఇస్తున్నాడు. ఎలాగా? ఒక పదం ఇచ్చేసి, ఎలాగా ఒక పదం ఇచ్చేసి ఉదాహరణకి సంపదల్ అని ఇచ్చేస్తాడు అనుకోండి. అక్కడ ఏమి ఇచ్చాడు? సంపదల్ అని ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. ఏ రగణం, ఏంటమ్మా? రగణం. బి జగణం. సి భగణం అని ఇచ్చాడు. ఇప్పుడు దాని ఏంటి చెప్పండి? వెరీ గుడ్. ఊర్లో చెప్పకుండా మనం పెట్టకుండా చెప్పేసారు. ఇక అలా రావాలంటాను నేను. అంటే నేను మీకు హోంవర్క్ ఏమి ఇస్తున్నాను? నైరత మపజస గణాలు మీరు చూడకుండా చెప్పేసేయాలి. అప్పుడు మీరు ఇలా చూడగానే చెప్పేస్తారు. రగణం అనేసారు చూడండి. ఇది ఎందుకని? గురువు. ఇది లఘు, ఈ 2 అంతే. మధ్యలకు మధ్యలకు ఆప్షన్ ఏం పెడతారు? రాసేటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆప్షన్ ఏని పెట్టి ఆప్షన్ ఏని ఆన్సర్ పెట్టి దాన్ని రగణం అని కూడా రాయాలి ఎగ్జామ్. ఓకేనా? ఆప్షన్ ఏని పెట్టాలి, రగణం అని రాయాలి. ఆప్షన్ 6 మాత్రం ఖచ్చితంగా అలా చేయాలి. ఇంకొక బిట్ ఏమి ఇస్తాడు? అలంకారాలు ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ మీకు అలంకారాలు చెప్తాను, కంటిన్యూ చేస్తాను తప్పకుండా. అన్ని అలంకారాలు మీ టెక్స్ట్ బుక్లో ఎన్ని అలంకారాలు ఉన్నాయో అన్ని అలంకారాలని డెఫినేషన్ ఉదాహరణతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా? రైట్. మీకు గ్రామర్ పార్ట్లో ఏ డౌట్ ఉన్నా అడగండి, చెప్తాను. రైట్? కానీ ఎప్పటి వరకు అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు ఛందస్సు తెలిసినట్టే ఉంటుంది, కానీ దాన్ని ఏం చేయాలి? 1, 2 సార్లు చూడాలి. మనం ఏం నోట్ చేసుకున్నాం, దీంట్లో నాకు ఏం అర్థం కాలేదు, ఎంతవరకు వచ్చింది, నేను చేయగలనా లేదా, మీరే సొంతంగా అక్కడ పాదాలు రాసుకోండి. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చేయండి. మనం ఏం చేసాం అక్కడ చెప్పండి? ఏం చేసాం? మసజస తతగాదు ఒక్కటే చేసాం. శార్దూల పద్యానికి సంబంధించిన లైనే చేసాం. ఇంకెన్ని మిగిలి చేసాం? ఉత్పలమాలు చేయాలా, చంపకమాలు చేయాలా, ఇంకోటి మధ్య. ఈ 3 మీరు రేపు చేసుకురండి, చూద్దాం. ఊర్లో గుర్తించి గణవిధులు చేసి చూడండి, కరెక్ట్గా వచ్చేయాలి చూడండి. ఎక్కడైనా డౌట్ వస్తే అడగండి. ఓకేనమ్మా? చేస్తారా? ఓకేనా? ఛందస్సు నుంచి ఇంకేమీ డౌట్ లేదుగా? లేదు కదా? ఉందా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మాత్రం అలంకారాలు, రేపు క్లాస్లో అలంకారాలు చెప్తాం. అన్ని గ్రామర్ పార్ట్స్, అన్ని పార్ట్స్ మీకు కవర్ చేస్తాను. రైట్ అమ్మా?
అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్. 100% సబ్జెక్టు నైపుణ్యతే మా లక్ష్యం. టీచింగ్ రంగంలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే బోధన, విలువలతో కూడిన చదువు, క్రమశిక్షణతో విద్యను అందించడమే మా ధ్యేయం. మేము అందిస్తున్న కోచింగ్ వివరాలు: నవోదయ స్కూల్ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 5వ తరగతి చదువుతూ ఉండాలి మరియు 8వ తరగతి విద్యార్థులు అర్హులు. ఆంధ్రప్రదేశ్ గురుకుల స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 4వ తరగతి విద్యార్థులు అర్హులు. LKG to 10th క్లాస్ స్టూడెంట్స్ కి ట్యూషన్ చెప్పబడును. కరెస్పాండెంట్ షేక్ నజీర్, BSc BEd. నవోదయ స్కూల్ పూర్వ విద్యార్థి 2017 బ్యాచ్. సెల్ 9398730387 8985435867. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్, పామర్తి నగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్, దావాజీగూడెం, గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.